సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాటను ఆధారంగా చేసుకొని ప్రభుత్వము ఈ భూమి పారిశ్రామిక మౌలిక సదుపాయాల కోసం కేటాయించింది కాబట్టి సదరు సంస్థదే అంటే ప్రభుత్వానిదే. ప్రభుత్వ భూమిలోకి ప్రభుత్వం వెళితే తప్పేమిటి అనే ప్రశ్న వస్తున్నది. దీన్ని మీరు ఎట్లా జస్టిఫై? నేను ఒకటి అంటున్నానండి, ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రజా ప్రయోజనం కోసమే పనిచేస్తుంది అనే భావన ప్రజల్లో ఉందా? కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తున్న భావన ఉందా? ఉంటే ఈ గొడవ ఎందుకవుతుంది? భావన లేకపోవడానికి కారణం వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాల వల్ల పర్యావరణానికి అక్కడ పర్యావరణం కాదండి, భూములు అమ్ముకుంటున్నారు. ఓపెన్ విషయం అది. దుర్మార్గంగా భూములు అమ్ముకుంటున్నారు. ఇలా కొత్త కాదుగా. అంటే గతంలో మా తండ్రి తాగుబోతాయి, వాడు మొత్తం ఇల్లును నాశనం చేశాడు కాబట్టి నేను కూడా చేస్తా కాబట్టి నేను ఒప్పంటావా? చెప్పు మరి. ఇప్పుడు గతంలో నీ గత పార్టీలు తప్పు చేశామని నిన్ను కొత్తగా ఎన్నుకున్నాము, మరి వాళ్ళ బాటలో నువ్వు పోవడం ఎందుకు? ఇప్పుడు నేనేమంటున్నాను, మీరు గతం పేరు చెప్పి ప్రజలను మభ్య పెడతారా? వాస్తవాలను కప్పిపుచ్చుతారా? మొన్ననే ఫారెస్ట్ చట్టాల్లో కొత్త చట్టాలు వచ్చినాయి, మరి దాన్ని ఎందుకు పాటించారు మీరు? ఇంతకాలం అంటే లేదనుకోవచ్చు. మన 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రతి రాష్ట్రంలో ఉన్న 5 ఎకరాల ఫారెస్ట్ భూమి కూడా ఇవాళ నోటిఫై చేయకుండా, నువ్వు క్లియరెన్స్ లేకుండా ఎవరికి అమ్మడానికి లేదు, వేరే ఇంకో యూజ్ చేయడానికి లేదు, 5 ఎకరాల లోపు ఉన్నా కూడా చేయమన్నది. మరి ఇవాళ ఇంత పెద్ద 400 ఎకరాలకు నువ్వు ఏం క్లియరెన్స్ చేసినావు? మరి నువ్వే కదా చట్టాన్ని తుంగలో దొరికింది. నేను అంటున్నా, నువ్వు ప్రజా ప్రయోజనం అయితే నువ్వు ఇది దుర్మార్గం చేయాల్సిన అవసరం ఏందయ్యా? నేను అడుగుతున్నా. నీకు యంత్రాంగంలో చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి వెళ్ళి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, పోలీసు యంత్రాంగం నుంచి వెళ్ళి ఇంతమంది జీతాలు ప్రజలే తింటున్నారు కదా. మరి ప్రజలకు మీరు జవాబుదారీగా ఉండకుండా ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారని అడుగుతున్నారు. దాని సమాధానం ఏంది? ఏం సమాధానం చెప్పారు? అంటే ఇక్కడ ప్రజా ప్రయోజనం కాకుండా దాన్ని మినహాయించి ప్రభుత్వం ముందుకెళ్తానని మీరు ఆరోపించదలుచుకున్నారా? ఖచ్చితంగా. ఇందులో ముమ్మాటికి నేను బిల్లిరావు ఎవరండి? బిల్లిరావు కరెక్ట్ అయితే ఇవాళ సుప్రీంకోర్టు దాన్ని ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది? బిల్లిరావు కేటాయింపు కరెక్ట్ అయితే, బిల్లిరావు కేటాయించినటువంటి ప్రభుత్వాల ఉద్దేశాలు కరెక్ట్ అయితే ఇవాళ ఇంత సుదీర్ఘ గొడవ ఎందుకు? ఇదంతా ఎందుకు? ఈ ఎక్స్చేంజ్లకు పోలేంది అంటే అక్కడున్న వ్యవస్థను మభ్యపెట్టడం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే కదా ఇదంతా జరిగింది. ఎక్స్చేంజ్ ఏంటి? నీకు 2300 ఎకరాలు ఇస్తే డైరెక్ట్గా నీకు ఏ ప్రయోజనం కోసమో చెప్పి ఎక్స్చేంజ్ కోలేంటి? నువ్వు అక్కడ తీసుకో ఇక్కడ తీసుకో అంటే దాని అర్థం ఏంది? ఇదంతా సెటిలైట్ టౌన్షిప్ వస్తుంది. మీరే చెప్తున్నారు మహానగరాన్ని మేము రింగ్ రోడ్లు వేసి చాలా అభివృద్ధి చేస్తున్నామని. చెయ్యి మరి. సెటిలైట్ టౌన్షిప్ చేసినప్పుడు దీన్ని కూడా ఇంకో దగ్గర చేసుకోవచ్చు కదా. ఇప్పుడు కానీ ఇక్కడ మీరు అంటే నీకు ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ, ఎక్కడ భూమి విలువ ఉంటే అక్కడ అమ్ముకొని ఎన్కరేజ్ చేసుకుని, ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ఫైనల్ వచ్చే డబ్బు వాళ్ళే చెప్తున్నారు. ఏ రోజు బిడ్డింగ్ చేశారో ఆ బిడ్డింగ్ రోజే కథనాలు వచ్చాయి, ప్రభుత్వం ఇచ్చిన కథనాలు. దీని యొక్క అవుట్పుట్ దాదాపు ప్రైవేటు సంస్థల నుంచి వెళ్ళి 20,000 కోట్లు వస్తుందని చెప్పారు. 20,000 కోట్లతో పాటు 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. 5 లక్షల ఉద్యోగాలు దేవుడు ఎరుగు. నువ్వు 20 లక్షల కోట్లు వస్తున్నాయి, దాంతో ప్రభుత్వము లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం లబ్ధి పొందితే, ప్రభుత్వము భూమిని అమ్మి లబ్ధి పొంది అంటే ఒక సంస్థను దెబ్బకొట్టి ఇంకో సంస్థను తీసుకొని నీకు ఖాళీ స్థలాలు లేవా? ల్యాండ్ బ్యాంక్ ఉంది కదా నీకు చాలని. ఇప్పుడు అది కూడా విద్యా సంస్థలు దెబ్బకొట్టాల్సిన అవసరం ఏముంది? ఇంతకన్నా పెద్ద ప్రయోజనం ఏముందని నేను అడుగుతున్నా. ఒక విద్యా సంస్థను అసలు అతి ఉన్నతమైనటువంటి విలువలు రాజ్యాంగం ఇచ్చిందే విద్యా సంస్థలు, యూనివర్సిటీలు. మరి వాటిని కాదని నువ్వు తల్లిని చంపి ఏదో పక్కింటోనికి తిండి పెడతా అంటే దానికి అర్థమైంది? ఇప్పుడు అది తల్లిని చంపి ఇంకేదో చేస్తారంటే నేను అనేది వీళ్ళ ఉద్దేశాలు కరెక్ట్ లేవు. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో స్పష్టంగా 3 ప్రశ్నలు వేస్తే సమాధానం ఇచ్చిండా? ఏమడుగుతున్నారు అసలు? మీరు గైడ్ లైన్స్ ఫాలో కాలేదు ఒకటి, రెండోటి తొందర ఎందుకు వచ్చింది, మూడోటి ఇలా ఏమాత్రం హైకోర్టు ముందు రోజే మీరు ఆపమని చెప్పింది 24 గంటలు. అంటే మీ హైకోర్టు అంటే కూడా వీలలేదా? అంటే ఎవరి కోసం మరి? ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ వివాదంలో ఏ అంశాలు ప్రస్తావించి ఏం చెప్పింది? 3 అంశాలు వాళ్ళు తీసుకున్నారు సార్. ఒకటి, సుప్రీంకోర్టులో వాళ్ళు స్పష్టంగా అడిగింది ఏంటంటే, మీరు ఈ ప్రాజెక్టు తీసుకునే ముందు క్లియరెన్స్లు తీసుకున్నారా? ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకున్నారా? లేదా అక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ కింద ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్నారా?
ఇవన్నీ అడిగింది. రెండో అంశం, ఒకవేళ మీరు తీసుకున్నట్టయితే హైకోర్టు కానీ అక్కడ ఈ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు అభ్యంతరాలు వచ్చినప్పుడు మీకు 2 రోజుల్లోనే ఇంత అలా హాలిడే రోజే స్టార్ట్ చేసి ఎంత చేయాల్సిన అవసరం ఏంది? ఇది అడిగింది. ఆ తర్వాత ప్రభుత్వం, ఎన్నుకోబడిన ప్రభుత్వం మీద నమ్మకం లేదనే కదా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశం ఇచ్చింది. ఇప్పుడు అరెస్ట్ చేస్తామన్నాడు కదా, అరెస్ట్ చేస్తామన్నా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ దుర్మార్గానికి పాల్పడుతున్నది మొత్తం యంత్రాంగం అనేటువంటి ఒక అబ్జర్వేషన్ సుప్రీంకోర్టు ఇవ్వడం అంటే చీఫ్ సెక్రటరీ అంటే మొత్తం ప్రభుత్వం. చీఫ్ సెక్రటరీ ఎవడు? ఈజ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. మొత్తం ప్రభుత్వం. అది ఆయన ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకపోతే పోలీస్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకపోతే ఎన్ని వెహికల్స్ ఎందుకు వస్తాయి? అక్కడ ఇంత పెద్ద ఆందోళన జరుగుతుంటే హైకోర్టు చెప్పినాక కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కదా. ప్రభుత్వం అంటే ఈ కనపడే ఉద్యోగస్తులంతా పవిత్రులు, ఏదో ఒక కనబడే నాయకులే తప్పని మాట్లాడుతున్నారు. అందరి ప్రమేయం ఉంది. ఆ దొంగతనంలో ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు 100 రూపాయలు తింటే వీళ్ళు కనీసం 20 రూపాయలు 10 రూపాయలు తింటున్నారు కదా. కానీ సుప్రీంకోర్టు అంత కఠినమైన వ్యాఖ్య చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సుప్రీంకోర్టు ఇవాళ తన యొక్క పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అధికారాన్ని ఖచ్చితంగా వాడింది. ఇవాళ చాలా అంటే ఒక ఆగమేఘాల మీద కోర్టు ముందుకు రాగానే ఇక్కడ హైకోర్టు రిజిస్ట్రార్ గారిని స్పాట్ మీదకి పోయి ఎంక్వైరీ చేసి నాకు మధ్యాహ్నం వరకు రిపోర్ట్ చెప్పడం అనేది ఇది చాలా చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి చాలా సిగ్గుచేటు. మీరు అన్ని విధాలుగా మీరు అర్హులు కాదు ఈ పాలన చేయడానికి. ఇంత దుర్మార్గమైనటువంటి పాలనగా భావించినటువంటి జనరల్గా అంత ఆగమేఘాల మీద ఎప్పుడో ఎమర్జెన్సీ ఉంటే తప్పితే చేయరు. ఒక చిన్న ఇష్యూ ఇక్కడ ఏదో రాష్ట్రం మొత్తం మీద అల్లకల్లలో వెళ్తున్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు అటువంటి ఇస్తారు. కానీ ఇవాళ ఇచ్చారు కదా. అంటే ఆ స్థితి ఇవాళ ఎంత దుర్మార్గమైన స్థితికి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా వైలేట్ చేసిందని చెప్పి వాళ్ళు చెప్పారు అక్కడ సుప్రీంకోర్టులో. అంటే కోర్ట్స్కి కూడా మీకు విలువ లేదా అన్న పరిస్థితికి వచ్చింది కదా. అంటే యంత్రాంగం పూర్తిగా ప్రజా వ్యతిరేకానికి పాల్పడుతుందనే భావన వచ్చేసింది కదా. వైఫల్యాలను ఎత్తి చూపుతుంది కదా. చూపినప్పుడు మరి ఇవాళ ఇంత దుస్థితికి పాల్పడుతున్నా కూడా వాళ్ళు ఎందుకు, వాళ్ళలో ఆ సెన్సిటివిటీ లేదు, ఎందుకు ఈ దుర్మార్గాన్ని పాల్పడుతున్నారు అంటే మీ మూలాలు ప్రజల ముందు అంటే దిక్నేక ఆంత అలా అంటే కనపడే పనులు వేరు, కొరికే పనులు వేరు అని ఒకటి ఉర్దూలో సామెతున్నది. అవునవును. అయితే మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ దుర్మార్గానికి పాల్పడడం వల్ల ఇవాళ సుప్రీంకోర్టు మేము మొట్టకాయలు ఇచ్చిన పరిస్థితి. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం బుచ్చన్న, దీనికి ప్రధాన కారణం మేము మొదటి నుంచి కూడా మన సివిల్ సొసైటీ మూమెంట్స్లో చెప్పేది ఇదే. మన రాజ్యాంగ మూలాలను ప్రజలు కానీ, యాక్టివిస్టులు కానీ, ఓటర్లు, ముఖ్యంగా ఓటర్లు చెప్తున్నా, అన్నీ తెలిసి కూడా స్వార్థ ప్రయోజనాలు పాల్పడడం కూడా ఇవాళ వాళ్ళది కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ప్రజలు పవిత్రులు, ఏది జరిగినా కూడా 11th అవర్లో వీళ్ళే దుర్మార్గులు అనేది కూడా కరెక్ట్ కాదు. అన్నీ తెలిసి కూడా ఇవాళ ఈ 11th అవర్ దాకా వేచి చూడాల్సిన అవసరం లేదు. నీకు సమాచార హక్కు చట్టం వస్తే ఇవాళ ఇంత గగ్గోలు చేస్తున్నటువంటి ఎన్జిఓలు కూడా సమాచార హక్కు చట్టం కింద ఇన్నేళ్ళ నుంచి ఎందుకు పెడతలేరు? ఏదో ఎన్జిఓ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటే ఏదో కార్పొరేట్ ఫండ్ కోసం పనిచేసే సంస్థలే ఎక్కువ ఉన్నాయి కదా.